ప్రభువైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీకు హృదయపూర్వకమైన శుభాలను తెలియజేస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారా? దేవుని అనుమతి చొప్పున మీరెక్కడికి వెళ్ళినా, ఏది చేసినా, ఎందులో రాణించాలన్నా అద్భుతమైనటువంటి సక్సెస్ని, విజయమును, విజయపు ధ్వనులను ఆయన మీకు అనుగ్రహించుటకు శక్తి కలిగిన వాడు. గ్లోరియస్ హోసనా మినిస్ట్రీలో ప్రతి నెల మంత్ ఎండింగ్ హోల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది. ఈరోజు రాత్రి 9 గంటలకు మరి దేవునితో ప్రత్యేకంగా ప్రార్థించటం, దేశం కొరకు, రాష్ట్రం కొరకు, ప్రజల కొరకు, సంఘాల కొరకు, దైవజనుల కొరకు, అనేక విషయాల కొరకు ప్రార్థించడానికి ఈ హోల్ నైట్ ప్రేయర్లో పరిశుద్ధ ఆత్మదేవుడు బలమైన అద్భుత కార్యాలు చేయబోతూ ఉన్నాడు. కనుక మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. చూడండి, దేవుడు మన పట్ల కలిగి ఉన్న సంకల్పము చిన్నది కాదు, చాలా గొప్ప సంకల్పాన్ని ఆయన మనపై కలిగి ఉన్నాడు. అవన్నీ కూడా తూచా తప్పకుండా అన్నీ మన పట్ల నెరవేర్చబడాలి అంటే నిశ్చయముగా మనం దేవునిపై ఆనుకోవలసిన వారమై ఉన్నాం, దేవునిపై ఆధారపడవలసిన వారమై ఉన్నాం. మన పక్షముగా దేవుడు నిలిచినప్పుడు ఏదైనా మనకు జయమే, ఎందులోనైనా మనకు విజయాన్ని దేవుడు ప్రసాదిస్తాడు ఆయన మన పక్షముగా ఉన్నప్పుడు. ఈరోజు దేవుని బిడ్డ, నీ జీవితాన్ని చూసుకో. నీ పక్షంగా దేవుడున్నాడా? నీ జీవితంలో దేవుడున్నాడా? నీ పట్ల సక్సెస్ని, విజయాన్ని, కార్యము వెంబడి కార్యమును ఆయన నీకు ఇస్తూ ఉన్నాడా? అలా ఆయన ఇస్తూ ఉన్నట్లయితే నీ పక్షానే ఉన్నాడు. లేదంటే నువ్వు ఎంతో అధికంగా దేవుని సన్నిధిని ప్రాధేయపడవలసి ఉన్నది. అయితే ఈరోజు కొరకు దేవుడు మన కొరకు ఉంచిన శ్రేష్టమైన వాక్కులను మనం విందాం. కీర్తనలు 41వ అధ్యాయం 11వ వచనములో, నా శత్రువు నా మీద ఉల్లసింపకయుండుట చూడగా నేను నీకు ఇష్టుడనని తెలియనాయను. దావీదనే భక్తుడు స్పష్టంగా ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నారు. దేవా, నా శత్రువులు నా మీద ఎన్నటెన్నటికీ విజయమును నొందచాలరు, జయమును పొందలేరు. ఎందుకంటే నీవు నా పట్ల చూపే ప్రేమ ఎంతో అధికముగా ఉన్నది గనక వారు నన్ను ఏమీ చేయలేరు. హల్లెలూయా. మీ జీవితంలో ప్రియ దేవుని సంగమా, సహోదరి సహోదరుడా, పరిస్థితులు, శత్రువులు పలు రూపములో, పలు కోణాల్లో మీపై చెలరేగవచ్చు, కాని మాటలు పలకొచ్చు, శాపనార్థాలు అనవచ్చు, పళ్ళు పట్టుపట్టమని కొరకొచ్చు, కన్నెర్ర చేయొచ్చు. కానీ ఎన్నటికీ కూడా నీ పట్ల వారు జయమును, విజయమును పొందలేరు. ఎందుకంటే నీ పట్ల దేవునికున్న ప్రేమ అది ఎంతో అధికంగా ఉంది. అది కొలవలేం. సముద్రము కంటే లోతైనది, ఆకాశం కంటే ఎత్తైనది. అది తల్లిదండ్రుల కంటే కూడా ఆ ప్రేమ ఎంతో మించినది. జగత్ పునాది ముందే, తల్లి గర్భములో రూపింపబడక మునిపే అది నిన్ను ప్రేమించిన ప్రేమ. అది నిత్య ప్రేమ, పరలోకపు ప్రేమ. ఆ ప్రేమతో దేవుడు శాశ్వతంగా మనల్ని ప్రేమిస్తున్నాడు గనక శత్రువులకు మనల్ని ఏమాత్రం దేవుడు అప్పగించడు. హల్లెలూయా. ఒక గొప్ప దైవజనుడు, 45 సంవత్సరముల సేవా అనుభవములో ఉన్న సేవకుడు నాతో ఇలా పంచుకున్నారు. ఆయన తన సేవ ఆరంభములో ఎక్కడ కూటము ఏర్పాటు చేసినా, ఎక్కడ స్వార్థ మీటింగ్ ఏర్పాటు చేసినా, అక్కడ తనకు తెలియకుండానే ఎవరో ఒక గ్రూప్ ఆఫ్, ఒక టీము అతని సువార్తకు, అతని పరిచర్యకు అంతరాయము, అడ్డు, ఆటంకం కలిగించేవారు. ఎన్నో నేరములు అతని మీద, ఎన్నో రకాల అబద్ధ సాక్ష్యాలు, ఎన్నో రకాలుగా జైలుకి తీసుకెళ్లాలని, కోర్టులో ప్రవేశపెట్టాలని, ఎంతోమంది మధ్య అతన్ని అవమానపరచాలని రకరకాల ప్రయత్నాలు, విశ్వ ప్రయత్నాలు, ఎంతో పోరాడారు. కానీ వారంటారు, ఏది నాపై వారు చేసినది కుట్ర, పన్నాగము ఫలించలేదు. కారణం, నాపై దేవుని ప్రేమ అధికముగా ఉన్నది. అవును ప్రియ దేవుని సేవకుడా, ప్రియ దేవుని సంఘమా, నీకు నా పట్ల, నీ పట్ల, నా పట్ల
దేవుని ప్రేమ అధికముగా ఉంది గనుక శత్రువుల చేతికి అప్పగించేవాడు కాదు. శత్రువులు మన పేరిట మన పట్ల అతిశయిస్తూ ఉంటే దేవుడు మౌనంగా చూస్తూ ఉండే దేవుడు కాదు. ఆయన మన పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. ఆ ప్రేమకు మనం ఎన్ని చేసినా, మన జీవితమే దేవునికి సమర్పించుకొని ఆయన పాదాభి సేవ చేసిన, వేల కోట్ల వందనములు ప్రార్థనలు చేసిన ఆ రుణాన్ని మనం తీర్చుకునేది కాదు. అందుకే ఈరోజు నాతో కలిసి మీరు చెప్తారా, పరిశుద్ధాత్ముడా, యేసయ్యా, మీరు నా పట్ల ఇంత ప్రేమ కలిగి ఉన్నందుకు, శత్రువుల చేతికి చిక్కకుండా నన్ను భద్రపరుస్తున్నందుకు, కాపాడుతున్నందుకు, అనుదినము అనుక్షణము తల్లి కంటే తండ్రి కంటే ఎంతో నాకు విశేషమైన భద్రత ఇస్తున్నందుకు నీకే వేల కోట్ల స్తోత్రాలు. నాపై అధిక ప్రేమ కలిగి మీరు ఉన్నందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అని మీరు ప్రార్థించగలిగితే దేవుని పరిశుద్ధాత్మ మీ మీదకు దిగివచ్చి దేవుడు మీ పట్ల అనేకమైన కార్యాలను చేసి నిన్ను అనేకులకు దేవుడు శ్రేష్టమైన పాత్రగా, దేవునికి అక్కరగలిగిన ఒక సాధనముగా దేవుడు నన్ను వాడుకొనుగాక. చూడండి, శత్రువు ఇచ్చయించినట్లుగా వాటికి అప్పగించడానికి దేవుడు అంగీకరించలేదు. దేవుడు ఇష్టపడడు, ఎన్నటికీ ఆయన అలాగా అంగీకరించడు, అనుమతించడు. కానీ దేవుణ్ణి మనం స్తుతింపబద్ధులమై ఉన్నాం, ప్రార్థించబద్ధులమై ఉన్నాం. ఆయన చేసిన కార్యాలు, చేయబోతున్న కార్యాల కొరకు కృతజ్ఞతాస్తుతులు ఆయన సన్నిధిలో చేరి మనము ఆయనకు చెల్లించినప్పుడు ఆయన సంతోషించగల దేవుడై ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, శత్రు విషయంలో కలవరపడద్దు, భయపడద్దు. విజయము నీదే. నీ ప్రవర్తన అంతటి మీద, అలాగే నీ సర్వ ప్రయత్నాల మీద ఆయన కృప నిలిచి ఉండేటట్లు దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేయి. మహాగణుడా, ప్రేమ స్వరూపి, ఎందరు ఈరోజు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారందరినీ కూడా మీ కృపతో ఆశీర్వదించమని కోరుతున్నాం. వారి ప్రయత్నాలన్నిటినీ కూడా అయా దీవించమని కోరుతూ ఉన్నాం నాయన. ఎవరి పట్ల శత్రువు అయా రకరకాల రూపంలో అయా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారో వారిని పడగొట్టాలని, శత్రువు యొక్క పన్నాగాలు, తంత్రాలు, స్తోత్రం, ఏది మా బిడ్డల పక్షంగా పని చేయకూడదు. యేసు నామములో ప్రతి కట్లు, ప్రతి విధమైన తంత్రాలు తెంపబడాలి. స్తోత్రం, బంధకాలు ఊడిపడాలి. మా ప్రజల పట్ల, మా పట్ల మీరు గొప్ప అద్భుతాలు చేయటానికి దిగిరండి అయ్యా. ఎంతమంది కృతజ్ఞతతో, కన్నీటితో మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. వారి పక్షముగా మీరుండి బలమైన సాధనముగా శత్రువు ఎదుట అయ్యా వాడుకొనమని. స్తోత్రం, దేవుని నమ్మిన ప్రజలు ఈ రీతిగా ఉంటారని ఒకరితో ఒకరు చెప్పుకునేటట్లుగా, మీ నామము మరింతగా మహిమపరచబడేటట్లుగా మీ బిడ్డల పక్షముగా నేడే మీ కార్యాలు జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.